హాయ్ అండి. ఈరోజు రథసప్తమి రోజు అయితే నేను బెల్లం అన్నం చేద్దామని సూర్యభగవానుడికి ఇష్టమైనది బెల్లం అన్నం చేద్దామని అయితే స్టార్ట్ చేశానండి. ముందుగా ఒక ఇత్తడి గిన్నెనైతే తీసుకొని దాన్ని శుభ్రంగా తోమి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాను. అయితే ఈరోజు పాలనైతే పొంగనివ్వాలండి. పొంగుతుంటే అస్సలు ఆపకూడదు. ఈరోజైతే పద్ధతి అలా ఉంది. ఈరోజైతే పాలనైతే పొంగనివ్వాలి. పొంగుతుంటే అస్సలు ఆపొద్దు. ఇలాంటి పాలు మంచిగా మరిగిన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసానండి. ఆ బియ్యము పాలు మంచిగా మరిగిన తర్వాత లాస్ట్లో అయితే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసాను. ఇవన్నీ బాగా మరిగినాయండి. పాలనైతే బాగా పొంగనిచ్చి తర్వాత బియ్యం అయితే వేసి కలుపుతూ ఉన్నానండి. స్టవ్ను చిన్నగా పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ ఉన్నాను. తర్వాత అన్నం అంతా ఉడికిన తర్వాత కొద్దిగా మెత్తగా అయిన తర్వాత బెల్లం అయితే వేసి సిమ్లో పెట్టి స్టవ్ని కలుపుతూ ఉన్నానండి. ముందే వేస్తే పాలు పగిలిపోతాయి కదా, అందుకని ఇలా కలుపుతూ ఉన్నాను. ఇలా అయితే కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని ఉంచానండి. తర్వాత కొద్దిగా నెయ్యి కూడా వేసాను. ఒక 2 స్పూన్ల నెయ్యి కూడా వేసాను. నెయ్యి కూడా వేసి బాగా కలిపానండి. ఇలా అయితే కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉంచుకున్నానండి. లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసాను. నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసాను లాస్ట్లో. ఇలా చేశానండి. మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.